జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ ఓటమి భారతదేశం మొత్తానికి ఒక కనువిప్పు కలగాలి. జనవరి 20వ తారీఖున చాలా క్లియర్గా మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పే క్లిప్పింగ్ ఉంది, చూసుకోండి. మీరు గద్దె దిగే వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. సీఎం గారు ఈ విధానాలు మార్చుకోవాలి. గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పేసి మేము శపథం చేసాం. అది ఖచ్చితంగా చేసాం. కానీ అది మీరు నేర్పిన పాఠం కదా. ఒక కోడికత్తి సీను, ఒక డాక్టర్ సుధాకర్, ఒక చీరాల కిరణ్ని మీరు చేసినయే కదా. మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి, డెమోక్రసీ విలువల్ని పక్కన పెట్టేసి పరిపాలన చేశారు. ఎమ్మెల్యేలతోటి బూతులు దిట్టిస్తుంటే కనీసం వారిని పిలిపించి మందలించలేనటువంటి మీ ముఖ్యమంత్రి పదవి ఈరోజు మీకు అదే శాపం అయింది. మీరు ఎంత ఘోరంగా ఓడిపోతారని మేమైతే ఊహించలేదు. ఇది భారతదేశం మొత్తానికి కూడా ఒక మంచి చరిత్రలో ఒక లిఖించబడే ఒక విషయం. అందరికీ నమస్కారం. నేను కొణిదెల విజయ్, స్కాలర్స్ వాయిస్ నుండి. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లైవ్లోకి వచ్చాను. మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు గారికి, వారి టీంకి శుభాకాంక్షలు స్కాలర్స్ వాయిస్ నుండి. అయితే ఈ ఎన్నికల పరిణామంలో, ఈ క్రమంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి మరి 11 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే మేము స్కాలర్స్ వాయిస్ నుండి నాకు ఉన్న చిన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసి జనవరి 26వ తారీఖు నుండి నిర్విరామంగా జగన్మోహన్ గారు చేసినటువంటి పనులపై విస్తృతంగా వారిని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలని సమైక్యపరిచి ఖచ్చితమైన మార్పు రావాలనే దానికోసం మేము ప్రయత్నించాం. దానిలో భాగంగానే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి ప్రతి మీటింగ్లో చాలా మాట్లాడారు. అయితే ఈరోజు ఎక్కువ పర్సెంటు ఎస్సీ ఎస్టీలే ఆయనకు ఓటేయలేదనేది ఆయనకు వచ్చిన 11 సీట్ల ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఎస్సీ ఎస్టీలని ఎలా ఊహించుకున్నారో తెలియదు. అయా ఎస్సీ ఎస్టీలు చాలా జ్ఞానవంతులు. మీరు 11 సీట్లకే పరిమితం అవటానికి మేము జనవరి 26వ తారీఖున స్కాలర్స్ వాయిస్ నుండి తీసుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్త పర్యటన ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పింది. సో మీరు ఓడిపోయిన 11 సీట్లకు పరిమితమైనటువంటి దానిలో స్కాలర్స్ వాయిస్ నుండి మా కృషి కూడా గట్టిగా ఉంది. మీరు అది గమనించినా గమనించకపోయినా కానీ ఇది జరిగింది. అట్లాగే మీరు ఈరోజు ఏదేదో చెప్తున్నారు, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అనేది. ఈరోజు భౌతిక దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అయితే భౌతిక దాడులు చేయటం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. కానీ అది మీరు నేర్పిన పాఠం కదా. ఒక కోడికత్తి సీను, ఒక డాక్టర్ సుధాకర్ గారు, ఒక చీరాల కిరణ్ని మీరు చేసినయే కదా. మరి ఈరోజు ఎందుకు అంత గగ్గోలు పెడుతున్నారు? అలాగే ఎస్సీ ఎస్టీలని కొట్టి వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసులు. భారతదేశ చరిత్రలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వేరే వాళ్ళ మీద పెట్టడానికి ఆ చట్టం తీసుకొచ్చారు. మీ ప్రభుత్వం, మీ గొప్ప చరిత్ర మరి ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించినటువంటి సందర్భాలు మీ ప్రభుత్వంలో చూసాం. ఇవన్నీ ఖచ్చితమైనటువంటి జ్ఞానంతో మీకు గుణపాఠం చెప్పారు. అలాగే మీకు 11 సీట్లు రావటానికి కూడా అతి కొద్దిమంది అజ్ఞానులు, ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి కొద్దిమంది అజ్ఞానులు మీకు ఓటేయటం వల్ల ఆ 11 సీట్లు ఉన్నాయి. ఎక్కువ మంది జ్ఞానవంతులైనటువంటి వారు నీకు ఓటు వేయలేదు. అది మీరు గమనించినా గమనించకపోయినా కానీ ఇది జరిగింది వాస్తవం. అలాగే మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి, డెమోక్రసీ విలువల్ని పక్కన పెట్టేసి పరిపాలన చేశారు.
ఎలాగ ఇప్పుడు ఎమ్మెల్యేలతోటి బూతులు తిట్టిస్తుంటే కనీసం వారిని పిలిపించి మందలించలేనటువంటి మీ ముఖ్యమంత్రి పదవి ఈరోజు మీకు అదే శాపం అయింది. ఏ ఎమ్మెల్యేలతోటైతే బూతులు తిట్టించావో అవి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా కానీ డెమోక్రటిక్ వాల్యూస్కి కానీ విరుద్ధంగా చేసినటువంటి మిమ్మల్ని ఈరోజు ఎస్సీ ఎస్టీలు చేదరించుకున్నారు. అలాగే మీరు సంక్షేమం అనే ఒక ముసుగును దొడుక్కొని అభివృద్ధిని వదిలేసి మీరు ఇంకా ఎన్ని అప్పులు చేయాలనుకున్నారు? మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటే రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టేయాలనుకున్నారు. తాతలు తండ్రులు లేకపోతే వారు స్వయం కృషితోటి సంపాదించుకున్నటువంటి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఎన్నో ఎకరాల పొలాల మీద మీ ముద్ర ఉన్నటువంటి మీ ఫోటోలు వేయించటం ఏంటో అది అసలు అది చరిత్రకు అందనటువంటి అది ఒక విషయం. ఇవన్నీ చూసుకుంటే ఈరోజు మీరు మీ పక్కన ఉన్నటువంటి సలహాదారులు మరి ఎందుకు చెప్పలేదో, మరి ఈరోజు వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదో కూడా అర్థం కాని విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ ఓటమి భారతదేశం మొత్తానికి ఒక కనువిప్పు కలగాలి. మీరు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అన్యాయం చేయలేదు, రాష్ట్రం మొత్తానికి అన్యాయం చేశారు. సంక్షేమం ఖచ్చితంగా ఉండాల్సిందే. సంక్షేమం, అభివృద్ధి ఎక్కడ? పిల్లల భవిష్యత్తు ఏంటి? విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమున్నాయి? తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి? ఇవన్నిటినీ వదిలేసి బటన్ నొక్కుంటా ఒక డెమోక్రటిక్ స్టేట్లో ఒక ముఖ్యమంత్రి లేదంటే ఒక ఎలక్టెడ్ లీడరు వారిని కలవటానికి ఆ ప్రజలకి అందుబాటులో ఉండాలి. మీరు కనీసం మీ ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కూడా అందుబాటులో లేనటువంటి మిమ్మల్ని ఇంకా ఎట్లాగా మిమ్మల్ని గద్దెక్కిస్తానన్నారు అనుకున్నారు? మేము జనవరి 20వ తారీఖున చాలా క్లియర్గా మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పే క్లిప్పింగ్ ఉంది, చూసుకోండి. గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పేసి మేము శపథం చేసాం. అది ఖచ్చితంగా చేసాం. కాకపోతే అది ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంత ఘోరంగా ఓడిపోతారని అయితే మేమైతే ఊహించలేదు. ఇది భారతదేశం మొత్తానికి కూడా ఒక మంచి చరిత్రలో ఒక లిఖించబడే ఒక విషయం. అంటే గతంలో ఒక సీఎంగా చేసిన వ్యక్తి 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్న దాంట్లో 11 సీట్లకి పరిమితం అవటం అనేది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. మరి ముందు జరుగుతుందని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు. అంటే మీరు చేసినటువంటి పరిపాలన ప్రజలు ఎంత చేత్కరించుకున్నారనేది మీరు కూర్చొని ఇంతకుముందు ప్రజలకు కనపడకుండా రూమ్లో కూర్చొని ఎట్లాగా ఉండేవాళ్ళు అది అన్నీ మీరు ఇప్పుడు సరిగ్గా ఆలోచించుకోండి. ఈ మొత్తం కార్యక్రమంలో ఈ ప్రాసెస్లో మీరు బలవంతంగాను డబ్బుతోటు ప్రజల్ని ఒక దగ్గరకు పెద్ద మీటింగులు పెట్టి సేకరించి ప్రజలకి ఏదో చూయించి జనాల సమీకరణతోటి మీరు రాజ్యాధికారాన్ని మళ్ళీ చేపట్టాలని చూశారు. కానీ ప్రజలు అంత పిచ్చిగా లేరు, అంత అజ్ఞానంగా లేరు. మీరు చేసే కార్యక్రమాలు ప్రతిదీ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చేసిన పనులే మిమ్మల్ని ఓడించినాయి, అది మీరు గమనించాలి. మీరు ఎవరు సలహాలు ఇచ్చారా లేకపోతే మీరే చేసుకున్నారా అవన్నీ పక్కన పెడితే మీరు అతి ఘోరంగా విఫలమయ్యారనేది మీది ఓటు. మీరు బలవంతంగా ప్రజల్ని రెచ్చగొట్టి లేకపోతే ఒక పల్లెలో ఉన్నటువంటి దగ్గర బంధువుల్ని ఒకరికి ఒకరు కాకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి గొడవలయ్యి కొట్టుకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది మీ ప్రభుత్వంలో ఎక్కువగా జరిగింది. అయితే దానికి ఖచ్చితంగా ఓటు ద్వారా డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి జ్ఞానవంతులు అత్యధిక మెజారిటీ ఉన్న మనుషులు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని సరిగ్గా ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. మీరు ఇక ఏ కార్యక్రమాలు చేయాలనుకునేది ఇక మీకే వదిలేస్తున్నాం. అలాగే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వారి టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొణిదెల విజయ్, స్కాలర్స్ వాయిస్ నుండి.